తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకిచ్చారన్నారు. 5 శాఖలు ఆగమాగంగానే ఉన్నాయని, ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదని చెప్పారు. పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉంది. యువజన సర్వీసులు ఇస్తే తానేం చేసుకోవాలి, గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇదివరకు చెప్పాం మనం, నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకిచ్చారన్నారు. 5 శాఖలు ఆగమాగంగానే ఉన్నాయని, ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదని చెప్పారు. పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉంది. యువజన సర్వీసులు ఇస్తే తానేం చేసుకోవాలి, గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. శ్రీహరి వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, వాకటి శ్రీహరి మంత్రి ఈరోజు కరీంనగర్ హుస్నాబాద్ లోని స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించారు. ఆయనతో పాటు ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సందర్శించడం జరిగింది. మరి అక్కడ కార్యక్రమంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తన శాఖల పట్ల తను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి వాకటి శ్రీహరి కూడా స్పష్టం చేశారు. మరి ముదిరాజు కోటాలో ఆయనను మంత్రిగా అవకాశం కల్పించింది సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తనకు శాఖల కేటాయింపులపై కొంతవరకు అసంతృప్తి చేశారు. ఇటు 10 ఏళ్లలో తనకు ఆగమైన శాఖలను తనకి ఇచ్చారంటూ కూడా మాట్లాడారు వాకటి శ్రీహరి. ఇటు 5 శాఖలు ఆగంగానే ఉన్నాయని, మరి ఇది అదృష్టమో లేక దురదృష్టమో తెలియని గందరగోళ పరిస్థితిలో తను ఉన్నానంటూ కూడా ఇటు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి చెప్పడం జరిగింది. మరి ఇక మరోవైపు ఇటు పశుసంవర్ధక శాఖ కూడా చాలా గందరగోళంగా ఉందని, మరి యువజన సర్వీసులు ఇస్తే తనేం చేసుకోవాలో అర్థం కావడం లేదని, ఇటు గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలంటూ కూడా ఆయన తన ఆశానాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ లో జరిగినటువంటి, అంటే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో కబడ్డీ ఆడి కూడా విద్యార్థులు ఉత్సాహం నింపినప్పటికీ మరి ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, స్టాట్ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు ఎండి సోనీ బాలాదేవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు స్పోర్ట్స్ స్కూల్ ను కూడా సందర్శించి ఈ రకమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా ఇటు మంత్రివర్గంలో చోటు కోసం ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు మరి చివరిగా ఇటు మంత్రి వాకటి శ్రీహరికి మరి కేబినెట్ లో చోటు దక్కింది. ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మరి ఆయన బెస్ట్ కూడా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరి చేసిన తర్వాత ఇటు ఛార్జ్ తీసుకున్న తర్వాత మరి ఫస్ట్ టైం ఆయన తన శాఖల కేటాయింపై కూడా కొంతవరకు అసహనం కూడా వ్యక్తం చేశారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తనకు ఇచ్చిన శాఖలన్నీ కూడా అంతా కూడా గందరగోళంగా ఉన్నాయని, మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా మరి మంత్రి వాకటి శ్రీహరి కూడా తన ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. మరి తనకు కేటాయించిన శాఖల పట్ల మరి ఈ రకంగా గత 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆగమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకి ఇచ్చారని, మరి మరోవైపు పశుసంవర్ధక శాఖ కూడా గందరగోళంగా ఉందని, మరి యువజన సర్వీసులు ఇవ్వడంతో మరి ఈ విషయంపై కూడా తను అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వాకటి శ్రీహరి తన ఒపీనియన్ అయితే చెప్పడం జరిగింది. వైశాల్, అంటే తనకి ఇచ్చిన శాఖలపై అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలు ఇచ్చారని బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారా? మంత్రి వాకటి శ్రీహరి ఒకటి చెప్పలేదు, అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు కూడా ఈ శాఖలన్నీ కూడా చాలా వరకు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పెద్ద ఎత్తున కూడా నిధులు కూడా పెద్ద ఎత్తున రాలేదు. కాబట్టి మరి విషయంలో అంటే గత 10 ఏళ్ల పాటు కూడా మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ శాఖలను విచ్ఛిన్నం చేసింది. ఇటు పశువర్ధక శాఖలో కూడా మనం చూసాం, పెద్ద ఎత్తున కూడా గొర్రెల స్కామ్ కూడా జరిగింది. మరి దీనిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు ఇటు విచారణ కూడా కొనసాగుతుంది. ఏదైనా పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా
మరి ఇప్పటికే ఇటు గొర్రెలకు సంబంధించి అంటే ఒక పోటీలతో పాటు 21 గొర్రెలు కూడా గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చాయి. మరి అందులో ఎక్కువగా ఈ పశువైద్యకు సంబంధించిన అధికారులు కూడా చేతివాతం ప్రదర్శించారు, డాక్టర్లు కూడా. మరి ఇటు యాదవ్ గొల్ల కుర్మలు కూడా ఆ గొర్రెలు ఇచ్చినప్పుడు కూడా అందులో పెద్దగా స్కాన్ జరిగింది, పెద్ద ఎత్తున నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి. అది అందరికీ విషయం తెలిసిందే. దానికి సంబంధించి విచారణ కూడా ఒకవైపు జరుగుతుంది. మరి దీనికోసం కూడా స్పెషల్ గా ఒక టీం కూడా ఏర్పాటు జరిగింది. ఇక మరోవైపు ఇటు యువజనోత్సవం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహణ కూడా గురయ్యాయి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. కాబట్టి మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్వహణకు గురైన శాఖలు తనకి ఇచ్చారు. కాబట్టి మరి ఈ శాఖలను కొంచెం వరకు డెవలప్మెంట్ చేయడానికి తనకు చాలా టైం పట్టే అవకాశం ఉందని కూడా తన అభిప్రాయాన్ని మంత్రి వాకటి శ్రీహరి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు క్రీడా శాఖ కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మనం చూస్తాం. మరి అప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉండే అప్పుడు మంత్రిగా క్రీడా శాఖలకు సంబంధించి కూడా. కాబట్టి పెద్ద నిధులు కూడా ఇచ్చింది లేదు క్రీడా శాఖ. కాబట్టి మరి ఇటు క్రీడా శాఖతో పాటు ఇటు పశువైద్య శాఖ అదేవిధంగా మిగతా సంబంధించి శాఖల విషయంలో మాత్రం మరి ఆయన కేటాయించిన శాఖల పట్ల కొంతవరకు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని కూడా శాఖల్ని నిర్వహణ చేశారు. పెద్ద ఎత్తున కూడా అవినీతి సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి అవన్నీ కూడా చక్కదిద్దే బాధ్యత తనపై ఉందని కూడా మరి మంత్రి వాకటి శ్రీహరి స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.